కట్ ఆఫ్ 4 న్యూస్ డీటెయిల్స్ చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ లో దోమల నివారణకు చేసే ఫాగింగ్ అదుపు తప్పుతోంది. సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల ఫాగింగ్ చేయాలని కమిషనర్ ఆదేశించినా అస్సలు పట్టించుకోవడం లేదు. కానీ ఫాగింగ్ చేస్తున్నామంటూ దొంగ రికార్డులు చూపుతూ కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నారు. ప్రజాధనాన్ని దిగమింగుతున్నారు. దాదాపు ప్రతి సర్కిల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో రాత్రి పగలు తేడా లేకుండా దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని చూసి తట్టుకోలేని మల్కాజ్గిరి సర్కిల్ ఎంటమాలజీ వర్కర్లు ఈ నెల 1న ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఒక్కో సర్కిల్లో రోజు 120 లీటర్ల డీజిల్, 8 లీటర్ల పెట్రోల్ను ఫాగింగ్ పేరుతో కాజేస్తున్నారని లెక్కలతో సహా ఫిర్యాదులో చూపించారు. ఒక్క సర్కిల్లోనే రోజు 13,000 వరకు దండుకుంటున్నారని ఆరోపించారు. దీంతో ఈ ఫిర్యాదుపై బల్దియా విజిలెన్స్ అధికారుల ఫోకస్ పెట్టారు. సిటీలో ఫాగింగ్ చేయకుండానే డీజిల్, పెట్రోల్ బిల్లులు నొక్కేస్తున్నారన్న ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జూలై 7న బక్రీద్ పండుగ ఉన్న వర్కింగ్ డేగా ప్రకటించారు. కానీ మల్కాజ్గిరి సర్కిల్లో 17 మంది వర్కర్లు విధులకు హాజరు కాలేదు. వీరందరూ డ్యూటీలకు వచ్చారని, ఫాగింగ్ చేశామని చెప్పి డీజిల్, పెట్రోల్ నొక్కేశారు. గ్రేటర్ నగరంలో దోమల నివారణ కోసం బల్దియా కోట్లను ఖర్చు చేస్తోంది. 2020-21లో 25 కోట్లు, 2021-22లో 25 కోట్లకు పైగా, 2022-23లో 30 కోట్లు, ఇక గత ఏడాది 32 కోట్లు ఖర్చు చేసింది. ఈసారి కూడా 30 కోట్లు దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా గ్రేటర్లోని 4,850 కాలనీల్లో ఎప్పటికప్పుడు దోమలను ఫాగింగ్ చేసి పారదోలుతున్నామని చెప్తున్నా ఎక్కడా మార్పు కనిపించడం లేదు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, గ్రేటర్ హైదరాబాద్ లో దోమల నివారణకు చేసే ఫాగింగ్ అదుపు తప్పుతుందని స్పష్టంగా తెలుస్తోంది. ఫాగింగ్ చేస్తున్నామంటూ దొంగ లెక్కలు చూపించి సిబ్బంది కోట్లు దండుకుంటున్నారని క్లియర్ గా తెలుస్తోంది. అప్డేట్స్ దీనికి సంబంధించి ఇప్పటికే జిహెచ్ఎంసీలో మరో స్కామ్ బయటకు వచ్చింది. అయితే ఇటీవల కాలంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి, దోమల బెడద ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఫాగింగ్ చేయాలని కూడా జిహెచ్ఎంసీ నిర్ణయించింది. కానీ అందులో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిణామాల నేపథ్యంలో ఒక్కో సర్కిల్లో రోజుకు 13,000 పై చొప్పున అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నొక్కుతున్నారని కూడా, దండుకుంటున్నారని కూడా ఇప్పటికే సమాచారం అందుతుంది. రిజిస్టార్లలో సంతకాలు పెట్టి డ్యూటీలకు రాకుండా దుమ్మాలు కొట్టి పూర్తిగా రిపేర్లలో ఉన్న మిషన్లతో ఫాగింగ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే చెప్తా ఉన్నారు. రిపేర్లు చేయకుండానే బిల్లులు కూడా క్లెయిమ్ చేసుకుంటున్నారు. అయితే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు చేయాలని కమిషనర్ ఆదేశించినా అసలు పట్టించుకోలేదు. దానికి సంబంధించినటువంటి ఫాగింగ్ చేస్తూ దొంగ రికార్డులు చుట్టూ కోట్లు కొల్లగొడుతున్నట్టుగా ఇప్పటికే బల్దియా దృష్టికి వచ్చింది. అయితే ఇవి చాలా మంది దాదాపు ఒక్కో సర్కిల్లో 120 లీటర్ల డీజిల్ తో పాటు 8 లీటర్ల ఫాగింగ్ పేజీతో కాజేస్తున్నారని లెక్కలు చెప్తా ఉన్నాయి. అయితే గతంలో కూడా కోట్లలో ఖర్చు అయినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఒక్కో ఏడాదికి గత ఏడాదిన 32 కోట్లు ఖర్చు చేసింది. ఈసారి 30 కోట్లు దాటే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. మొత్తంగా 4,850 కాలనీలో ఎప్పటికప్పుడు దోమలను ఫాగింగ్ చేసి పాల్గొతున్నామని చెప్పి ఇట్లా చాలా వరకు కోట్లు కొల్లగొడుతున్నటువంటి సందర్భాలు జిహెచ్ఎంసీ వ్యాప్తంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే జిహెచ్ఎంసీ అధికారులకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ ఫాగింగ్ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కావట్లేదు. పనిచేయని మిషన్ల పేర్లు పెట్టి వాళ్ళు డ్యూటీలకు రాకుండా పంచులు వేసుకొని వాళ్ళు కూడా లాగిన్ అయినట్టుగా గుర్తించారు. దీనిపైన సమగ్ర విచారణ కూడా కమిషనర్ ఆదేశించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇంకా ఎలాంటి వివరాలు బయటకు వస్తాయని మాత్రం ప్రస్తుతం మనం వేచి చూడాల్సి ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.